దీనివల్ల వాళ్ళకు ఉండవలసినటువంటి పొటెన్షియల్‌లో పాపం వాళ్ళకి ఆ సక్సెస్ అనేది రాకుండా జీపీఏలు 6లు, 6.5లు, 7లకి పడిపోయి ఈవెన్ త్రిబుల్ ఐటీ హైదరాబాద్ కానీ, ఈవెన్ ఐఐటీస్ కానీ, ఈవెన్ త్రిబుల్ ఐటీ బెంగుళూరు కానీ, ఇలా చాలా కాలేజెస్‌లో చాలా రకరకాల ఇబ్బందులు నేను కళ్ళారా ఎంతోమందిని చూసిన అనుభవం. నేను ఎంతోమందిని చూసుంటాను కాబట్టి నాలాంటోడు మాట మాట్లాడాడంటే దాన్ని సీరియస్‌గా తీసుకోవాలి మీరు. జస్ట్ లైక్ ఏదో ఒక క్యాజువల్‌గా ఎవడో రోడ్డు పక్కన ఉన్న ఎవడో కన్సల్టెంటో లేకపోతే ఏమో తలా తోకలే 4 యూట్యూబ్‌లు తీసుకుని లేకపోతే ఏదో సజెషన్స్ ఇచ్చి లేకపోతే ఎంసెట్ కాలేజీలో చదువుకుని వాడు కౌన్సిలర్స్ కింద అయ్యి లేదా నా దగ్గర ప్లేట్లు తింటే ప్లేట్లకి అడిగిన వాళ్ళు లేకపోతే ఏమో ఏదో టెలికాలర్స్ కింద పనిచేసిన వాళ్ళు ప్రైమ్ లైన్లో పోయి లేకపోతే వేరే ఛానల్స్లో పాతకు ఉన్న వాళ్ళందరూ వాళ్ళు కౌన్సిలర్స్ అని చెప్పి ఈ టైప్ ఆఫ్ వాళ్ళకి ఏమీ ఉండదండి. సో నాలాంటి హైలీ క్వాలిఫైడ్ అండ్ హైలీ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ చెప్పాడంటే యూ టేక్ ఇట్ సీరియస్లీ. చాలామంది పిల్లలు వాళ్ళ యొక్క కెరియర్ని నాశనం చేసుకుంటున్నటువంటి విధానం చాలా భయంకరంగా నేను చూస్తున్నాను కాబట్టి నా ఎక్స్పీరియన్స్తో ఒక 2 రూల్స్ని నేను ఫ్రేమ్ చేశాను. నా దగ్గర కౌన్సిలింగ్ ఈ మధ్యకాలంలో వచ్చినప్పుడు చాలామందికి చెప్పాను, వేరే వీడియోలో కూడా ఒకసారి చెప్పాను ఇక్కడ. ఈ 2 రూల్స్ని కానీ నిజంగా తల్లిదండ్రులు అయితే మీరు తప్పనిసరిగా ఈ 2 రూల్స్ని మీ పిల్లల చేత పాటించాలి. ఆల్రెడీ అండర్ గ్రాడ్యుయేషన్ జాయిన్ అయిపోయిన లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ జాయిన్ అయిపోయిన వాళ్ళు అలాగైతే మీరు కంట్రోల్ చేయలేరు. మీ మాట వినరు, గట్టిగా మాట్లాడితే మిమ్మల్ని మర్డర్ చేసినా ఆశ్చర్యం లేదు. కొత్తగా 2026లో ఎవరైతే అండర్ గ్రాడ్యుయేషన్ జాయిన్ అవుతున్నారో అది ఏ కోర్స్ అయినానంటే అది ఏ కాలేజీ అయినా ఏ కోర్స్ అయినా రైట్ ఫ్రమ్ ఐఐటి ముంబై నుంచి కింద ఉన్నట్టు మల్లారెడ్డి కాలేజీ వరకు లాస్ట్ కాలేజీ వరకు కూడా వీళ్ళు ఒక 2 రూల్స్ నేను బలంగా నమ్మిన రూల్స్, నేను ఎంతో రీసెర్చ్ నా అండర్స్టాండింగ్తో తయారు చేసినటువంటి రూల్స్. ప్రాబబలీ ఇది నచ్చకపోయినా మీరు ఫాలో అవడానికి ట్రై చేయాలి. నచ్చకపోయినా నచ్చదు. గుడ్ థింగ్స్ ఆల్వేస్ టఫ్. మళ్ళీ రిపీట్ చేస్తున్నానంటే గుడ్ థింగ్స్ ఆల్వేస్ టఫ్. ఒకటి, వీడు కాలేజీకి వెళ్ళేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు మొబైల్ ఇవ్వకూడదు. ఇది అసలు జరిగే పనేనా అని మీరు అనుకోవచ్చు. కానీ 100 మందిలో ఈ వీడియో విని ఒక్క పేరెంట్ అన్న సతీష్ గారి మీద బలమైన నమ్మకంతో బలమైన ఫాలోవర్స్ ఉంటారు. నాకు అసలు స్ట్రాంగ్ ఫాలోవర్స్ ఉంటారు చాలామంది. ఇంకా సార్ చెప్పాడు కాబట్టి చెయ్యాలి అని గుడ్డిగా నమ్మి పేరెంట్స్ని చెప్తున్నానంటే నమ్మండి, నన్ను దయచేసి నమ్మండి. గుడ్డిగా ఈ విషయంలో మీరు నమ్మొచ్చు. నేను చెప్పాను అంటే దాన్ని డెఫినెట్గా మీరు సీరియస్గా తీసుకోవాలి. ఈ పాయింట్ని నన్ను నమ్మండి అని స్పెసిఫిక్గా నేను ఈ పాయింట్లో చెప్తున్నానంటే మీరు నమ్మవలసిందే. ఈ ఎట్టి పరిస్థితుల్లోనూ మొబైల్ ఇవ్వకుండా ఒక డబ్బా ఫోన్ ఉంటుందండి, ఓన్లీ జస్ట్ ఆండ్రాయిడ్ కాకుండా పాత ఓల్డ్ నోకియా ఫోన్ లాంటివి ఉంటాయి, అలాంటి ఫోన్ ఒకటి కొనివ్వాలి. మరి వాట్సాప్లో అసైన్మెంట్స్ వస్తాయి కదా, పిల్లలతో గ్రూపులతో ఉంటాయి కదా, జనరల్గా కాలేజెస్ అంటే అసైన్మెంట్స్ అన్ని వాట్సాప్ గ్రూపులో ఉంటాయి కాబట్టి మీరు ఒక ల్యాప్టాప్ కొని ల్యాప్టాప్లో స్కానర్ పెట్టి ఇంటి దగ్గర ఫోన్ పెట్టుకుని మీరు ఆ నెంబర్కి స్కానర్ పెట్టి ఆ పర్టికులర్ స్కానర్ ట్యాబ్ ఇవ్వద్దండి దయచేసి, ల్యాప్టాప్ మాత్రమే, కన్ఫ్యూజ్ అవ్వకండి. ల్యాప్టాప్లో స్కానర్ పెట్టి ఆ ల్యాప్టాప్ ఇచ్చి డబ్బా ఫోన్ ఇచ్చి పంపించాలి. రూల్ నెంబర్ 1.